ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఈ మాసము యొక్క చివరి రోజునకు మనము వచ్చాము. ఈ మాసమంతా ప్రతిదినము దేవుడు మీతో మాట్లాడారు, మిమ్ములను ఉత్సాహపరిచారు, మీకు వాక్కునిచ్చారు, మిమ్ములను ధైర్యపరిచారు. దేవునికి కృతజ్ఞతలు తెలియజేయండి. మనం మరుసటి రోజు డిసెంబర్ మాసము యొక్క 1వ తారీఖు మనము డిసెంబర్ మాసంలోనికి ప్రవేశించబోతున్నాము. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మీరు చూస్తున్నారు కదా, ఇది ఐగుప్తు దేశంలోనున్న కైరోలో ఉన్న ఒక గొప్ప పిరమిడ్. అదేమనగా ఐగుప్తు దేశమంతా సుమారు 107 పిరమిడ్లు ఉన్నవని చెబుతున్నారు. ఇదొచ్చి గీసా అనే ఒక ప్రాంతములో ఉన్న ఒక పిరమిడ్. ఇందులో వచ్చి ఒక 9 ఉన్నవి, 3 పెద్ద పిరమిడ్లు, 6 చిన్న పిరమిడ్లు. పెద్ద పిరమిడ్లు రాజులను భూస్థాపితము చేసినవి, చిన్న పిరమిడ్లు రాణులను భూస్థాపితం చేసిన స్థలము. అందులో క్యాప్స్ అనే ఈ యొక్క పిరమిడే చాలా చాలా గొప్పది. ఇదే చాలా పెద్దది. దీని పొడవు చూశారంటే ఒక్కొక్క ప్రక్క 220 అడుగులు, 220 అడుగులు, అలా ఒక్కొక్క ప్రక్క 4 ప్రక్కల ఒకే విధమైన కొలత కలదు. ఎత్తు చూసినారంటే 146 మీటర్లు, అప్పుడు దాదాపు 450 అడుగుల ఎత్తు ఉన్నది. దీని రాళ్లు చూడండి, ఆ కాలములో దాదాపు 3500 నుండి 400 సంవత్సరములకు ముందు కట్టినారు. అప్పుడు ఇనుము లోహములు కట్ చేసేటివి కనిపెట్టని కాలము. ఈ బండలను ఎక్కడి నుండి తొలచి మలచి కట్ చేసి తీసుకువచ్చారన్నది చాలా ఆశ్చర్యము. ప్రతి బండ ఉంచినటువంటి ఆ రాళ్లు 1 నుండి 2 టన్నుల బరువైనవి, కొన్ని 8 టన్నుల బరువు కూడా ఉండునట. కనుక దాదాపు 1000 కిలోల బరువు గల ఒక్కొక్క రాయి అవి పైపైకి అమర్చి ఆ ఎత్తుకు తీసుకొచ్చారు. చాలా ఆశ్చర్యమైన కార్యము. ప్రపంచమంతటి నుండి ప్రతిదినము వేల కొలది యాత్రికులు దీనిని చూచుటకు వచ్చుచున్నారు. ప్రపంచ వింతలలో ఒకటిగా భావించబడుచున్నది. సరే, ఈ దినం దేవుడు నాకే మాట ఉంచినారు అని అనుకుంటున్నారా? 23వ కీర్తన 6వ వచనము, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. మీరు విశ్వాసంతో చెప్పవలసిన ఒక కార్యము ఏంటంటే, దేవుడు నాకు మేలు చేశారు, ఆయన కృప నన్ను కాపాడుచున్నది. ఈ మాసము మాత్రమే కాదు, నేను బ్రతుకు దినములన్నిట, నేను మరణమును సంధించు వరకు లేక దేవుని రాకడ వరకు జీవముతో ఉన్న రోజులన్నీ దేవుని కృపాక్షేమములు నన్ను వెంబడించును. కనుక దేవుడు నాకు ఏ మేలు అవసరమో వాటిని అనుగ్రహించును. దాన్ని మీరు విశ్వసించండి. ఏ రోజు ఏ మేలు కొదువై ఉండదు. మీకిప్పుడు ఏదో ఒక మేలు అవసరమై ఉంది కదా, మీకొక మేలు అవసరమై ఉన్నది. ఆ మేలులు దేవుడు ఇప్పుడు మీకు అనుగ్రహించును. రేపు ఇంకొక మేలు అవసరమై ఉండవచ్చు, ఆ మేలును అనుగ్రహించును. నేను బ్రతుకు దినములన్నిట మేలు మిమ్ములను వెంబడించును. కృప, దేవుని కృప చాలా ముఖ్యము. అర్హత లేని మనకు దేవుడు చూపించు దయ, కృప. ఆయన కృప లేకపోతే ఎవరూ ఆశీర్వదించబడలేరు, స్థిరులై ఉండలేరు. మన తప్పులను పాపములను అనుకుంటేనే దేవుడు మనకు ఒక్క మేలు కూడా చెయ్యలేరు. అయితే దేవుని కృప, దేవుడు మనల్ని క్షమించి మనల్ని ఆశీర్వదించి నడిపించుచున్నారు. ఆ కృప మనల్ని వెంబడించును. దానికి మిమ్మల్ని తగ్గించుకోవాలి. దీనులకు కృపను అనుగ్రహించు దేవుడు. ఎప్పుడు కూడా దీనులై నడుచుకొనుడి. నా అర్హత, నా భక్తి అనుకోకుండా మిమ్మల్ని తగ్గించుకుని నడుచుకున్నారంటే ఆయన కృప మిమ్మల్ని వెంబడించును. నేను బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములు నన్ను వెంబడించును. ఆనందముతో చెప్పండి, దేవుని కృప, దేవుని మేలు మిమ్మును వెంబడించును. యేసు నామమున కృపాక్షేమము నన్ను, మమ్ములను, మా కుటుంబమును వెంబడించును గాక. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.